అక్రమ వలసదారులు. ఈ పదం ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది. కోపం, బాధ, బాధ్యత, భయాందోళనలు, ఇలా ఎన్నో భావోద్వేగాలు ఈ పదం చుట్టూ గిరగిరా తిరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో కథలు, ఇంకెన్నో కథనాలు అక్రమ వలసలపై కనిపిస్తున్నాయి. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక అంశం ఉంది. అక్రమ వలసల సమస్య కేవలం అమెరికాదే కాదు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో ఏదో ఒక రూపంలో అక్రమ వలసల సమస్య కనిపిస్తూనే ఉంటుంది. దీనికి ఇండియా మినహాయింపేం కాదు. అవును, భారత్లోనూ అక్రమ వలసదారులు ఉన్నారు. వరల్డ్ పాపులేషన్ రివ్యూ వెబ్సైట్ ప్రకారం ఇండియాలో కనీసం 1 కోటి మందికి పైగా అక్రమ వలసదారులు ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక వలసదారులకు ఆశ్రయం కల్పిస్తోన్న దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. రష్యా, అమెరికా తర్వాత అక్రమ వలసదారుల సంఖ్య ఇండియాలోనే ఎక్కువ. అయితే అక్రమ వలసదారుల కథలు వేరు, భారత్కు వచ్చే అక్రమ వలసదారుల గాథలు వేరు. కానీ ఏ దేశానికైనా ప్రశ్న మాత్రం ఒక్కటే: అక్రమంగా వచ్చిన వారిని ఏ దేశమైనా మోయగలదా? ఇంతకీ భారత్లో అక్రమ వలసదారులు ఎవరు? వారంతా ఎక్కడి నుంచి వస్తున్నారు? భారత్లోకి అక్రమ వలసదారులు ఎక్కువగా బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర లాంటి రాష్ట్రాల్లో వీరి జనాభా ఎక్కువగా ఉంది. ఒకవైపు ఆర్థిక కష్టాలు, మరోవైపు ఉగ్రవాద సంస్థల చర్యలకు భయపడి కొన్ని వర్గాల ప్రజలు ఇండియాలో ఆశ్రయం పొందేందుకు వస్తున్నారు. కొంతమంది జీవనోపాధి కోసమే భారత్కు వస్తుండగా మరికొంతమంది మాత్రం ఇండియాలో ఉగ్ర కార్యకలాపాల కోసం వస్తున్నారని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పలు సందర్భాల్లో అభిప్రాయపడింది. ఇక బంగ్లాదేశ్ తర్వాత మయన్మార్ నుంచి ఇండియాకు అక్రమంగా వచ్చేవారి సంఖ్య ఎక్కువ. మియాన్మార్లోని రోహింగ్యాలను వారి సొంత దేశమే అణిచేస్తోంది. హింస, దాడులు, హత్యల నుంచి తప్పించుకునేందుకు వీరంతా భారత్లోకి ప్రవేశిస్తున్నారు. రోహింగ్యాలు ప్రధానంగా జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు పోలీసుల రిపోర్టులు బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇటు పాకిస్తాన్ నుంచి మతపరమైన వివక్ష, హింస కారణంగా హిందూ, సిక్కు మైనారిటీలు భారత్కు వలసొస్తున్నారు. వీరి సంఖ్య కూడా ఇండియాలో ఎక్కువే. ఇక భారత్, నేపాల్ మధ్య ఓపెన్ బోర్డర్ కారణంగా అక్కడి నుంచి కూడా కొంతమంది అక్రమంగా భారత్లోకి ప్రవేశిస్తున్నారు. ఇక తాలిబాన్ పాలన, హింస కారణంగా ఆఫ్ఘాన్ శరణార్థులు భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు శ్రీలంకలో తమిళులపై జరిగిన హింస కారణంగా అనేక మంది లంక తమిళులు భారత్లో శరణార్థులుగా నివసిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించేవారు డబ్బు సంపాదన కోసం రావడం లేదు. వారి దేశాల్లో ఉన్న సామాజిక అసమానతలు, వివక్ష, అణిచివేత వారిని భారత్కు వలస వచ్చేలా చేస్తున్నాయి. మరికొందరు మాత్రం భారత్లో శాంతి భద్రతలను నాశనం చేయాలనే చెడు ఆలోచనతో వస్తున్నారు. కారణాలు ఏవైనా అక్రమ వలసదారుల ప్రవేశం స్థానిక వనరులపై భారాన్ని పెంచుతోంది. ప్రభుత్వ సేవలు, ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ ఓటర్ కార్డులతో ప్రభుత్వ సేవలను అక్రమ వలసదారులు పొందుతారు. కొన్ని సందర్భాల్లో అక్రమ వలసదారుల ప్రవేశం భద్రతా సమస్యలకు దారితీస్తుంది. ఎందుకంటే కొంతమంది రాకతో ఉగ్రవాదం, నేరాలు పెరుగుతాయి. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ మార్గాల ద్వారా శత్రువులు సులభంగా ఇండియాకు చేరుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం, CAA, జాతీయ పౌర రిజిస్టర్, NRC లాంటి విధానాలతో అక్రమ వలసదారులను ఆపాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. అయితే ఈ విధానాలు అనేక వివాదాలకు కారణమయ్యాయి. CAA ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ శరణార్థులకు పౌరసత్వం ఇస్తామని భారత ప్రభుత్వం చెప్పింది. అయితే ఈ మతాల లిస్టులో ఓ మతాన్ని భారత ప్రభుత్వం చేర్చకపోవటం తీవ్ర చర్చకు దారితీసింది. అమెరికా కథ వేరు, ఇండియాలో పరిణామాలు వేరు. అక్రమ వలసలన్నది అమెరికాకు ఆర్థిక భారమైతే ఇండియాకు మాత్రం ఇది ప్రధానంగా భద్రతా సమస్య. అందుకే ఎవరిని స్వీకరించాలి, ఎవరిని పంపించాలన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. పరిస్థితులు ఏవైనా ప్రతి దేశం తన భద్రతను, తన ప్రజల హక్కులను కాపాడుకోవాలి. కానీ ఆ సమస్య పరిష్కారం బతికేందుకు వచ్చిన వారి చావుకు కారణం కాకూడదన్నది గుర్తుపెట్టుకోవాలి.